హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ 6th సెమ్ తెలుగు లెసన్ ఫస్ట్ యూనిట్లో నుండి 4th లెసన్ అయిన జీవిత చరిత్ర గురించి చూద్దాం. అంతే ఎండింగ్లో ఎగ్జామ్ అనేది ఎలా రాయాలి అనేది కూడా చూద్దాము. సాహిత్యంలోని వివిధ ప్రక్రియలలో జీవిత చరిత్ర అనేది ఒకటి. తెలుగు సమాజంలో వచ్చిన రాజకీయ, ఆర్థిక మార్పులు సాహిత్య, సాంస్కృతిక రంగాలలో పెను మార్పులు కారణమయ్యాయి. ఇంగ్లీష్లో దీన్ని బయోగ్రఫీ అంటారు. సమాజంలో కష్టపడి పైకొచ్చిన ప్రముఖుల జీవితం అందరికీ ఆదర్శం. అదే సాహిత్యంగా పరిణమిస్తుంది. ఈ క్రమంలోనే జీవిత చరిత్రలు ఉద్భవించాయి. తెలుగు జీవిత చరిత్రల రచన 19వ శతాబ్దంలో మొదలైంది. దీనికి డెఫినేషన్ అంటే నిర్వచనం చెప్పాలి అంటే, ఒక వ్యక్తి జననం నుండి మరణం మధ్యలో చేసిన పని, సమాజం కోసం ఎలా కష్టపడ్డాడు, ఏం సాధించాడు అనేది తెలియజేయడమే జీవిత చరిత్ర అని పిలుస్తారు. విభిన్న రంగాలలో కృషి చేస్తూ సమాజం మీద విశేష ప్రభావం చూపే వ్యక్తుల జీవితాలు ఆకర్షబద్ధమైతే అదే జీవిత చరిత్ర అవుతుంది. చారిత్రక, సాంస్కృతిక, వైజ్ఞానిక, సామాజిక, కళారంగాలలో ప్రముఖ పాత్ర వహించిన మహాపురుషుల జీవితాల గురించి రాసేదాన్ని జీవిత చరిత్ర అంటారు. లేదా మనం ఇలా కూడా చెప్పుకోవచ్చు, జీవిత చరిత్ర అనేది ఒక వ్యక్తి జీవిత ప్రయాణాన్ని వివరించే కథనంగా భావించబడుతుంది. ఇది వ్యక్తిగత అనుభవాలు, విజయాలు, సంఘటనలు మరియు సమాజంపై వ్యక్తి చూపించిన ప్రభావాన్ని వివరిస్తుంది. జీవిత చరిత్రకు కొన్ని ముఖ్య అంశాలు అనేవి ఉన్నాయి. దానిలో మొదటిది పుట్టిన తేదీ, స్థలం, కుటుంబ నేపథ్యం వివరించాలి. రెండవది విద్య మరియు ప్రారంభ దశ. మూడవది వృత్తి మరియు సాధనలు. నాలుగవది సామాజిక సేవ మరియు ప్రభావం. ఐదవది పురస్కారాలు మరియు గుర్తింపు. ఆరవది వ్యక్తిగత జీవితం మరియు చివరి దశ. ఇలాంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి జీవితం నుండి నేర్చుకోవడానికి సహాయపడే విలువైన పాఠాలు అందించే ఆధారమైన సమాచారంగా ఉపయోగపడుతుంది. ఇది ప్రేరణ అందించడమే కాకుండా భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. అదేవిధంగా జీవిత చరిత్రకు ఉండే లక్షణాలు వచ్చేసి, మొదటిది చరిత్రలో కనిపించే సత్యకథనం, సాహిత్యంలో కనిపించే రమణీయ వచనం. ఇవి రెండు కలిపి పాఠకులకు అనుభూతిని, ఉపదేశాన్ని ఇచ్చేదిగా జీవిత చరిత్ర అనేది ఉండాలి. రెండవదిగా జీవిత చరిత్రలు ఆసక్తికరంగా, స్ఫూర్తినిచ్చేవిగా ఉండాలి. మూడవది ఒక రంగంలో ప్రసిద్ధమైన వ్యక్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి. నాలుగవది భాష సరళంగా, సుందరంగా ఉండాలి. ఐదవది సామాన్యులకు అర్థమయ్యేలా, ప్రేరణ కలిగించే విధంగా ఉండాలి. ఆరవది వ్యక్తి యొక్క కీలక విషయాలను చెప్పాలి. ఏడవది మంచి ప్రారంభం, ముగింపు ఉండాలి. ఎనిమిదవది కల్పనలు, ఊహలు ఉండకూడదు. తొమ్మిదవది వ్యక్తి జీవితంలో జరిగిన వాస్తవాలే ఉండాలి. ఇలా కొన్ని లక్షణాలు అయితే ఉన్నాయి. జీవిత చరిత్రను ఇంగ్లీష్లో బయోగ్రఫీ అంటారు. సమాజాన్ని చైతన్యపరిచిన మహాపురుషుల జీవిత చరిత్రలు వికాసం కలిగిస్తాయి. ఏ రంగంలో కృషి చేసిన వారి జీవిత చరిత్రలైనా రాయొచ్చు. భారతదేశంలో అచ్చు యంత్రాలు అంటే ప్రింటింగ్ మిషన్స్ ప్రారంభమైన తర్వాత రచయితలు పుట్టుకొచ్చారు. వారు రాసిన అనేక ప్రక్రియలలో జీవిత చరిత్ర కూడా ఉంది. తెలుగులో కందుకూరి వీరేశలింగం గారు రాజా రామ్మోహన్ రాయ్ జీవిత చరిత్రను రాశాడు. అటు తర్వాత విక్టోరియా రాణి, జీసస్ క్రైస్ట్, బుద్ధుడు, గురు గోవింద్ సింగ్ జీవిత చరిత్రలు వచ్చాయి. విజ్ఞాన చాంద్రిక గ్రంథ మండలి అబ్రహాం లింకన్, అశోకుడు, చంద్రగుప్తుడు, శివాజీ మహారాజ్ తదితరుల జీవిత చరిత్రలను ప్రచురించింది. రామకృష్ణ మఠం జాతీయ ఉద్యమ కాలంలో బులుసు వెంకటేశ్వర్లు, రామతీర్థ, వివేకానందుని జీవిత చరిత్రలను ప్రచురించింది. గొర్రెపాటి వెంకట సుబ్బయ్య, గాంధీజీ, ఆచార్య రంగ, నార్ల వెంకటేశ్వరరావు, చల్లం కట్టమంచి లాంటి ప్రముఖులు జీవిత చరిత్రలు రాశారు. చాగంటి శేషయ్య ఆంధ్ర కవి తరంగిణి అనే పేరుతో కవుల జీవితాలని 13 సంపుటాలుగా ప్రచురించాడు. తిరుపతి వెంకట కవులు బుద్ధ చరిత్రను, దుబ్బాక రాజశేఖర్ శతావధాని రాణా ప్రతాప్ సింగ్ చరిత్రను, గడియారం వెంకటశేష శాస్త్రి శివభారతం గురించి జీవిత చరిత్రలను రాశారు. కొండవీటి కవి నెహ్రూ చరిత్రను, జాషువా యేసుక్రీస్తు చరిత్రలను పద్య రచనలుగా వెలువరించారు. ఉన్నవ లక్ష్మీనారాయణ అక్బర్ జీవితాన్ని రాశారు. తెలంగాణ ప్రాంతంలో సురవరం ప్రతాపరెడ్డి రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి జీవిత చరిత్రను, ఎంఎల్ నరసింహారావు జయప్రకాష్ నారాయణ చరిత్రను రాశారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు అంబేద్కర్, జ్యోతిరావు పూలే జీవిత చరిత్రలను తెలుగులోకి అనువదించారు. స్త్రీల జీవిత చరిత్రల్లో కొండపల్లి కోటేశ్వరమ్మ రాసిన
నిర్జన వారధి, అదేవిధంగా పద్మిని అనువదించిన బెంగళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్రలు ముఖ్యమైనవి. మనకి ఇద్దరు జీవిత చరిత్రలు ఉన్నాయి, ఇవి గుర్తుంచుకోండి. మొదటిది సిపి బ్రౌన్ గురించి చూద్దాం. బ్రౌన్ తెలుగు సాహిత్యానికి విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. ఆయన రాసిన రాతప్రతులను, తాళపత్రాలను సేకరించి గ్రంథ పరిష్కరణ చేశాడు. సిపి బ్రౌన్ యొక్క వంశం, జననం, విద్యాభ్యాసం, ఉద్యోగ జీవితం, లండన్ జీవితం, గ్రంథ సేకరణ, పరిష్కరణ, లేఖలు, నిఘంటువులు, ప్రజలతో సంబంధం, కడపతో ఉన్న అనుబంధం మొదలైన అంశాలను రాశాడు జానుమద్ది హనుమత్ శాస్త్రి. సిపి బ్రౌన్ పూర్తి పేరు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఆయన 1798 నవంబర్ 10 కలకత్తాలో జన్మించాడు. ఆయన తాత్విక మత విషయాలతో పాటు గ్రీకు, లాటిన్ భాషలో పాండిత్యం సంపాదించాడు. విద్యార్థి దశ నుంచే అతనిలో సంఘ సేవాభిలాష ఉండేది. 1820 ఆగస్టులో ఆయన ఉద్యోగ జీవితం కడపలో ప్రారంభమైంది. ఆయన కడపలో మచిలీపట్నంలో 2 పాఠశాలను ప్రారంభించి విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత వసతులు కల్పించాడు. తెలుగు భాషపై అభిమానం పెంచుకున్న బ్రౌన్ను అతని స్నేహితులు ఎంతో నిరుత్సాహపరిచారు. తెలుగు భాషలో చదవదగిన సాహిత్యం లేదని చెప్పారు. అయినా సరే బ్రౌన్ బాధపడకుండా తెలుగు భాషా సాహిత్యం కొనసాగించాడు. ఆ పట్టుదల కారణంగా తెలుగు సాహిత్యానికి ఎంతో మేలు జరిగింది. బ్రౌన్ 3000 వేమన పద్యాలను సేకరించి 1215 పద్యాలను ఇంగ్లీష్లోకి అంటే ఆంగ్లంలోకి అనువదించాడు. కడపలో ఒక బంగ్లా కొని 20 మంది పండితులతో తెలుగు సాహిత్య సముద్ధరణ మహాయజ్ఞం జరిపించాడు. సొంత గ్రంథాలయం ఏర్పాటు చేసి ప్రాచీన గ్రంథాలకు వ్యాఖ్యానం రాయించాడు. తెలుగు ఆంగ్లం డిక్షనరీ అంటే నిఘంటువును తయారు చేశాడు. 2440 రాతప్రతులను రాయించి మద్రాస్ లిటరరీ సొసైటీకి బహుకరించాడు. అవి ఇప్పుడు మద్రాస్ ఓరియంటల్ మనుస్క్రిప్ట్ లైబ్రరీలో ఉన్నాయి. చారిత్రక రాతప్రతులను చేయించాడు. కొంతకాలం తర్వాత బ్రౌన్కు పక్షవాతం రావడంతో ఆయన లండన్కు తిరిగి వెళ్ళాడు. అక్కడ కూడా తెలుగు వ్యాప్తికి కృషి చేశాడు. ఒక నిఘంటువు రాశాడు. 86వ సంవత్సరంలో ఒక వీలునామా రాశాడు. అందులో కూడా పుస్తకాలకు సంబంధించిన విశేషాలే ఉన్నాయి. తెలుగులో లేఖా సాహిత్యానికి కూడా బ్రౌనే మూలపురుషుడు. ఆయన ఎన్నో వ్యాసాలు రాశాడు. తెలుగు ప్రజలతో మంచి సంబంధం ఏర్పరచుకొని సానుభూతితో సమకాలీన ప్రజల జీవితాలతో మమేకమైన బ్రౌన్ స్మారకంగా కడపలో జానుమద్ది హనుమత్ శాస్త్రి ఒక గ్రంథాలయాన్ని నెలకొల్పాడు. ఇది బ్రౌన్ యొక్క జీవిత చరిత్ర. రెండో వారు మాడపాటి హనుమంతరావు గారు. వీరి గురించి కూడా తెలుసుకుందాం. ఆంధ్ర పితామహుడని బిరుదు పొందిన మాడపాటి హనుమంతరావు మహామనిషి. ఆయన జీవిత చరిత్రను డి రామలింగారావు గారు రాశారు. హైదరాబాద్ ప్రాంతం నిజాం నిరంకుశంగా పాలించే కాలంలో తెలంగాణ ప్రజలను చైతన్యపరచడానికి కృషి చేసిన మహనీయుడు. ఆయన తెలుగు భాషా అభివృద్ధికి, తెలుగు సాంస్కృతిక వికాసానికి కృషి చేశాడు. కానీ ఆయన జీవితం అనేది అంత సాఫీగా సాగలేదు. ఎన్నో చేదు అనుభవాలు, ఎన్నెన్నో ఒడిదుడుకులు అన్నిటినీ ఆయన ఎదుర్కొని అధిగమించాడు. మాడపాటి గుమాస్తాగా జీవితాన్ని ప్రారంభించి వకీలుగా స్థిరపడ్డాడు. అంటే కష్టపడి పైకొచ్చాడు. ఆంధ్ర ఉద్యమం, స్త్రీ విద్య, గ్రంథాలయ ఉద్యమం, వెట్టి చాకిరీ నిర్మూలన తదితర రంగాలలో విశేషంగా కృషి చేశాడు. తాళపత్ర గ్రంథాలను, శాసనాలను సేకరించాడు. అదేవిధంగా అస్పృశ్యత నివారణ, వితంతు వివాహాలు, సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశాడు. పరిపాలనా రంగంలో కూడా తన ప్రత్యేక ముద్ర వేశాడు. ఏ కార్యక్రమాన్నైనా పట్టుదల, నిరంతర కృషి, కర్తవ్య దీక్ష, కార్యదక్షతలతో విజయవంతంగా పూర్తి చేసేవాడు. మాడపాటి హనుమంతరావు గారు ఒక కవి, రచయిత, సాహితీ ప్రియుడు, చరిత్ర పరిశోధకుడు, ఇతర భాషల నుండి సాహిత్యాన్ని అనువదించినవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మరువరాని మహామనిషి. అన్ని దేశాలలో, అన్ని కాలాలలో నాయకులుంటారు. కానీ ప్రజల అభ్యుదయాన్ని లక్ష్యంగా పెట్టుకొని దేశ క్షేమం కోసం కష్టపడే త్యాగమూర్తులు కొందరే ఉంటారు. వారి జీవితాలు ఆదర్శనీయాలు. అటువంటి వారిలో మాడపాటి వారు ముందుగా ఉన్నారు. ఇదండి మాడపాటి హనుమంతరావు గారి జీవిత చరిత్ర. జీవిత చరిత్రలు రాసేవారు కొన్ని మెలకువలను పాటించాలి. మొదటిది, వ్యక్తి జీవితాన్ని విశ్వసనీయంగా చిత్రించాలి. రెండవది, జీవిత చరిత్ర రాసే వ్యక్తి చిత్రకారునిగా పనిచేయాలి. అంటే డెప్త్గా, లోతుల్లోకి వెళ్ళి చరిత్రను పరిశీలించాలి. మూడవది, గొప్పవారి నుండి ఇతరులు స్ఫూర్తి పొందే విధంగా ఉండాలి. నాలుగవది, దేశం కోసం, జనం కోసం జీవితాలను అంకితం చేసిన వారి వలన ఇతరులు ప్రేరణ పొందే విధంగా రాయాలి. ఐదవది, రచనలో యథార్థమైన వాస్తవ విషయాలే ప్రాధాన్యం ఇవ్వాలి. ఆరవది, ఆనాటి సామాజిక పరిస్థితులను తెలపాలి. ఏడవది, భాష, రచనా శైలి ఆసక్తికరంగా, స్పష్టంగా ఉండాలి. ఎనిమిదవది, భావితరాలకు స్ఫూర్తినిచ్చేవిగా రాయాలి.
9వది, జీవిత చరిత్రలు వ్యాస రూపంలో, వచన రూపంలో ఉండాలి. ఇలాంటి మెలకువలు పాటిస్తే మీరు కూడా మంచి జీవిత చరిత్రలను రాయొచ్చు. ఇదండి లెసన్ అనేది. ఈ లెసన్ నుండి ఏ క్వశ్చన్ వచ్చినా జీవిత చరిత్ర లక్షణాలను తెలపండి, సిపి బ్రౌన్ జీవిత విశేషాలను తెలపండి, లేదా మాడపాటి హనుమంతరావు గారి గురించి తెలపండి అని ఇస్తారు. ముందుగా ఏది అడిగినా జీవిత చరిత్ర గురించి అడిగితే అసలు జీవిత చరిత్ర అంటే ఏంటి అని నిర్వచనం చెప్పి దాని లక్షణాల గురించి అడిగినప్పుడు మీకు తెలిసిన గొప్ప వ్యక్తుల గురించి రాసి కింద లక్షణాలు రాయండి. సిపి బ్రౌన్ గురించి అడిగితే సిపి బ్రౌన్ యొక్క సాహిత్య సేవ గురించి రాయండి. మాడపాటి హనుమంతరావు గారి గురించి అడిగితే ఆయన గురించి రాయండి. ఇలా రాస్తే మీకైతే మంచి మార్కులు పడతాయి. తప్పులు లేకుండా రాయడానికి ప్రయత్నించండి. నీట్ ప్రజెంటేషన్ అనేది ఇవ్వండి, మీకైతే మంచి మార్కులు పడతాయి.